హాయ్, నా పేరు సౌజన్య. ఈ సెషన్లో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్లో కొన్ని మెథడ్స్ని చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఈజ్ ఆల్ నమ్. ఈజ్ ఆల్ నమ్ మెథడ్ అంటే ఇది ఆల్ఫా న్యూమరిక్ మెథడ్ మాట. ఇదేం చేస్తుందంటే ఇది చెక్ చేస్తుంది క్యారెక్టర్స్ ఇన్ ది టెక్స్ట్లో క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ అవునా కాదా అని. ఇట్ చెక్స్ ఆల్ ది క్యారెక్టర్స్ in the text are alpha numeric. So ఇప్పుడు మనం ఏం ఇస్తాం, txt space is equals to first company ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేస్తాం అంటే x space equals to txt dot a method is alnum method. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ x. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt స్పేస్ ఫస్ట్ మనం కంపెనీ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt1 స్పేస్ ఈక్వల్స్ టు కంపెనీ విత్ స్పెషల్ క్యారెక్టర్. కంపెనీ ఒక స్పెషల్ క్యారెక్టర్ ని ఇద్దాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt2 స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు కంపెనీ అండ్ నంబర్. కంపెనీ స్పేస్ నంబర్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సిఎండిలోకి వెళ్ళి ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే అది ఇంటర్ప్రిటర్ మోడ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇంటర్ప్రిటర్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ txt స్పేస్ ఈక్వల్స్ టు స్పేస్ ఇక్కడ మనం ఇస్తాం కంపెనీ and then x is equals to space ఇక్కడ మనం ఏమి ఇస్తాం txt dot a method ఇస్తాం is al num method. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ x. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. txt స్పేస్ is equals to కంపెనీ. ఇక్కడ మనం ప్రింట్ x ఉంటుంది. సో ఇది వాల్యూడ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటామంటే txt1 is equals to స్పేస్ ఇక్కడ మనం స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దెన్ ఇక్కడ మనం అంటాం ప్రింట్ x. ఓకే, ట్రూ. దెన్ ఇంకో ఎగ్జాంపుల్ txt స్పేస్ is equals to కంపెనీ. ఇక్కడ మనం నంబర్ ఇస్తాం స్పేస్ నంబర్. దెన్ ప్రింట్ x. ఓకే, దెన్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనకి ఈజ్ ఆల్ఫాబెట్ ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ ఈజ్ ఆల్ఫా మెథడ్. ఈ ఆల్ఫా మెథడ్ మనకి ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ ఈ లెటర్స్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇట్ చెక్స్ క్యారెక్టర్స్ ఇన్ లెటర్స్. ఓకే, సో ఇక్కడ మనం అంటాం ఏం చూపిస్తాం txt స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ కంపెనీ x alphabet. Next, then x space is equals to txt dot a method type చేస్తాం is alpha. Then print x. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ txt స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం కంపెనీ ఇద్దాం. కంపెనీ విత్ ఆల్ఫాబెట్. Then
Second example. So second example, txt1 space is equals to కంపెనీ. ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ ఇచ్చాం కదా, ఇప్పుడు నంబర్ ఇద్దాం. ఓకే, సో ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూద్దాం. సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే txt స్పేస్ ఈక్వల్స్ టు ఫస్ట్ కంపెనీ, one alphabet, then x is equal to space txt dot is alpha method, then print. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ txt స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు కంపెనీ, దెన్ మనం ఒక ఆల్ఫాబెట్ ఇస్తున్నాం కదా, దెన్ ప్రింట్ ఎక్స్. సో వాల్యూ అది వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇస్తామంటే txt1 స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు కంపెనీ, ఇప్పుడు మనం ఒక నంబర్ ఇద్దాం, దెన్ ఇక్కడ మనం అంటాం ప్రింట్ ఎక్స్. ఓకే, నా థర్డ్ మెథడ్ వచ్చేసరికి ఈస్ డెసిమల్. ఇది డెసిమల్ మెథడ్, థర్డ్ మెథడ్ డెసిమల్ మెథడ్ లో ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ ని చెక్ చేస్తుంది, స్ట్రింగ్స్ లో ఇస్ ఎ డెసిమల్ ఆర్ నాట్. ఇట్ చెక్స్ ఇఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ స్ట్రింగ్ లో ఆర్ డెసిమల్. ఓకే, దెన్ ఇక్కడ ఎట్లా వస్తుంది txt స్పేస్ ఈక్వల్స్ టు మనం నంబర్స్ ఇద్దాం. ఓకే, దెన్ ఎక్స్ స్పేస్ ఈక్వల్స్ టు txt డాట్ ఆ మెథడ్ ఈస్ డెసిమల్, దెన్ ప్రింట్ ఎక్స్. ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే txt స్పేస్ ఈక్వల్స్ టు 1 2 3 4, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ని ఇద్దాం మనం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt1 is equals to స్పేస్ ఇక్కడ 1 2 3 4 అండ్ విల్ గివ్ అన్ ఆల్ఫాబెట్ ఇస్తాం ఇక్కడ మనం. దెన్ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తాం, txt స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు ఇస్ డెసిమల్ కదా, ఫస్ట్ నంబర్స్ ఇచ్చేసి 1 2 3 4, then x space is equals to txt dot is decimal అనే మెథడ్ టైప్ చేస్తాం. దెన్ ఇక్కడ మనం ఏమిస్తాం ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రింట్ ఎక్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తాం మనం txt స్పేస్ is equals to 1 2 3 4 విత్ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ మనం ఎగ్జాంపుల్ ఇస్తాం. దెన్ ఇక్కడ మనం ఏమంటాం ప్రింట్ ఎక్స్. నా సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt1 ఈక్వల్స్ టు స్పేస్ 1 2 3 4, ఇక్కడ మనం ఒక నంబర్ ఆల్ఫాబెట్ ఇస్తాం, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, నా నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి ఈజ్ డిజిట్ మెథడ్. ఈజ్ డిజిట్ మెథడ్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ డిజిట్స్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఇట్ చెక్స్ ఇఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ డిజిట్స్ లో ఉన్నాయా లేదా. మరి డిజిట్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే txt స్పేస్ ఈక్వల్ టు మనం కొన్ని డిజిట్స్ ఇస్తాం ఇక్కడ, లైక్ 50 800. నెక్స్ట్
x space is equal to txt dot is digit అనే మెథడ్. ఓకే, ప్రింట్ ఎక్స్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి txt స్పేస్ ఈక్వల్స్ టు ఫస్ట్ డిజిట్ ఇచ్చేసి ఒక ఆల్ఫబెట్ నిద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి txt1 స్పేస్ ఈక్వల్స్ టు సేమ్ డిజిట్ ఇచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ నిద్దాం. ఓకే, ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామంటే txt స్పేస్ is equals to 800. Okay, then x space equals to txt dot is digit అనే మెథడ్. then print x. సో ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ txt స్పేస్ is equals to digit with alphabet, then ఇక్కడ ప్రింట్ ఎక్స్ అంటాం మనం. అది ఇంకో ఎగ్జాంపుల్ txt1 స్పేస్ ఈక్వల్స్ టు మళ్ళీ డిజిట్ ఇచ్చి విత్ స్పెషల్ క్యారెక్టర్ ఇస్తాం ఇక్కడ మనం. దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఫిఫ్త్ మెథడ్ వచ్చేసరికి ఈజ్ ఐడెంటిఫైయర్ మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అవునా కదా అని చెక్ చేస్తుంది. ఇట్ చెక్స్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఓకే, ఇక్కడ 2 కమెంట్స్ ఇస్తాను నేను. ఫస్ట్ కమెంట్ వచ్చేసరికి ఏమి ఇస్తానంటే స్ట్రింగ్ కన్సిడర్ చేసేప్పుడు వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ ఇది ఏం కంటైన్ చేస్తుంది, ఆల్ఫా న్యూమరిక్ లెటర్స్ ని. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఏం కన్సిడర్ చేస్తుంది, ఈజ్ కన్సిడర్డ్ as a valid identifier if it contains alphanumeric letters. Is alphanumeric letters. Okay, alphanumeric letters అంటే మనం ఇక్కడ పెడతామట A to Z. ఓకే, ఇంకో కమెంట్, సెకండ్ కమెంట్ ఏమి ఇస్తానంటే మనం ఈ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ కెనాట్ స్టార్ట్ అంటే ఇది స్టార్ట్ అవ్వదు నంబర్ ఆర్ ఇట్ కంటైన్ ఎనీ స్పేసెస్. వ్యాలిడ్ identifier cannot start number తో కానీ స్టార్ట్ అవ్వదు with a number or contain a space. ఓకే, ఇక్కడ ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ మనం txt space equals to first demo. Okay, next x is equals to space txt dot a command istam. ఏంటది కమాండ్, ఈజ్ ఐడెంటిఫైయర్ కమాండ్ ఇస్తాం. ఇక్కడ మనం ప్రింట్ ఎక్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఎట్లా చూస్తామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో మనం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మై ఫోల్డర్. ఓకే, దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బి స్పేస్ ఈక్వల్స్ టు
డెమో. ఇక్కడ ఇక్కడ numbers తో ఇస్తాం మాట ఇది. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫస్ట్ నంబర్ ఇచ్చి తర్వాత మనం క్యారెక్టర్స్ రాస్తాం. డి స్పేస్ ఫోర్త్ డి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మై స్పేస్ ఇచ్చి మనం డెమో. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసేప్పుడు txt స్పేస్ ఈక్వల్స్ టు డెమో, x space equals to txt dot is identifier method, then x. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తామంటే a space equals to my folder, then b space equals to demo and character and numbers, c space is equals to bring, and fourth example వచ్చేసరికి d space is equal to my space ఇచ్చి మనం డెమో. ఇక్కడ ప్రింట్ x. ఓకే, నా సిక్స్త్ కమాండ్ వచ్చేసరికి ఈజ్ లోవర్ మెథడ్. ఈజ్ లోవర్ మెథడ్. ఈజ్ లోవర్ మెథడ్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ ని టెక్స్ట్ లో చెక్ చేస్తుంది అది లోవర్ కేస్ లో ఉన్నాయా లేదా అని. సో ఇట్ చెక్స్ ఆల్ ది క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ ని దీంట్లో టెక్స్ట్ లో ఆర్ ఇన్ లోవర్ కేస్, అన్ని క్యారెక్టర్స్ ని లోవర్ కేస్ లో ఉన్నాయో లేదో అని చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుందంటే ఇక్కడ txt స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ హెలో వరల్డ్, then x space is equal to txt dot a method is lower method. Then ఇక్కడ మనం ఏమంటాం ప్రింట్ x. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం హెలో ఇచ్చి హెలో వరల్డ్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ బి స్పేస్ ఈక్వల్స్ టు హెలో నంబర్స్ ఇద్దాం మనం ఇక్కడ 1 2 3 అని నంబర్స్ ఇచ్చి చూద్దాం. దెన్ సి స్పేస్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి ఎట్లా ఇద్దామంటే మై నేమ్ ఈజ్ పీటర్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అంటే వితౌట్ స్పేస్ ఇస్తున్నాం. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం ఎగ్జిక్యూట్ చేసేప్పుడు txt స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు హెలో వరల్డ్. ఓకే, ఇక్కడ x స్పేస్ ఈజ్ ఈక్వల్ టు txt డాట్ ఈజ్ లోవర్ మెథడ్ ప్రింట్. సో ఇక్కడ మనం ఎట్లా ఇస్తాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ హెలో వరల్డ్, హెలో స్పేస్ వరల్డ్. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమంటాం ప్రింట్ ఎక్స్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు హెలో, ఇక్కడ నంబర్స్ ఇస్తాం 1 2 3, దెన్ ప్రింట్ ఎక్స్. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సి స్పేస్ ఈక్వల్స్ టు మై నేమ్ ఈజ్ పీటర్.
Okay, then print x. Okay, now సెవెంత్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ న్యూమరిక్ మెథడ్. ఈ న్యూమరిక్ మెథడ్ ఈజ్ న్యూమరిక్. ఈ న్యూమరిక్ మెథడ్ ఏంటంటే క్యారెక్టర్స్ చెక్ చేస్తుంది టెక్స్ట్ లో అన్ని న్యూమరిక్ లో ఉన్నాయా లేదా, అంటే అన్ని నంబర్స్ లో ఉన్నాయా లేదా అని. అంటే ఇట్ చెక్స్ ఇఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ది టెక్స్ట్ ఆర్ న్యూమరిక్. సో ఇక్కడ ఎట్లా ఇస్తామంటే టీఎక్స్టీ స్పేస్ ఈక్వల్స్ టు, ఫస్ట్ మనం నంబర్స్ ఇచ్చేద్దాం. ఓకే, దెన్ ఎక్స్ డాట్ సారీ ఎక్స్ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు టీఎక్స్టీ డాట్ ఈజ్ న్యూమరిక్ మెథడ్. దెన్ ఇక్కడ ప్రింట్ ఎక్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నంబర్ ఇద్దాం మనం. ఓకే, సెకండ్ సెకండ్ ఎగ్జాంపుల్ బి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటంటే -1. సి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు, డెసిమల్స్ లో ఇస్తాం అన్నమాట 0.5. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో టీఎక్స్టీ స్పేస్ ఈక్వల్స్ టు ఫస్ట్ నంబర్స్, దెన్ x space is equals to txt dot is numeric, then print x. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్స్ లో ఇక్కడ మనం ప్రింట్ ఎక్స్ అంటాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బి స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు -1, దెన్ ప్రింట్ ఎక్స్. దెన్ థర్డ్ వచ్చేసరికి సి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్స్ లో మనం 1.5, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఈజ్ ప్రింటబుల్. ఈ మెథడ్ మనకి ఈజ్ ప్రింటబుల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్స్ ని చెక్ చేస్తుంది, అది ప్రింట్ చేస్తుందా, కరెక్ట్ గా ప్రింట్ చేస్తుందా టెక్స్ట్ లో, అవునా కాదా అని. ఇట్ చెక్స్ ఇఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ది టెక్స్ట్ ఆర్ ప్రింటబుల్. సో ఇక్కడ మనం ఎట్లా ఇస్తామంటే టీఎక్స్టీ స్పేస్ ఈక్వల్స్ టు హెలో ఆర్ యు అని ఇచ్చి మనం ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి నంబర్ ఇస్తాం అన్నమాట. ఓకే, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ ఈక్వల్స్ టు టీఎక్స్టీ డాట్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్, దెన్ ప్రింట్ ఎక్స్. ఓకే, ఇది ఒక్కసారి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ టీఎక్స్టీ స్పేస్ ఈక్వల్స్ టు హెలో
మనం ఇస్తాం ru and one special character number. Then x space equals to txt dot is printable. Printable method. Then okay, so మళ్ళీ ఒకసారి txt space equals to hello space ru space special character number, then x space equals to space txt dot is printable. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం తర్వాత ప్రింట్ x. ఓకే, దెన్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఈజ్ స్పేస్ మెథడ్. ఈజ్ స్పేస్ మెథడ్. ఈజ్ స్పేస్ మెథడ్లో ఏంటంటే క్యారెక్టర్స్ టెక్స్ట్లో చెక్ చేస్తామట ఎన్ని స్పేసెస్ ఉన్నాయా లేదా. ఇట్ చెక్స్ if all the characters in the text are in white spaces. ఓకే, సో ఎట్లా అంటామంటే txt స్పేస్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ కోడ్స్ ఇచ్చినప్పుడు స్పేస్ ఇస్తా, స్పేస్ కోడ్స్, దెన్ x is equals to space txt dot is space method, then print x. సో ఇది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసేప్పుడు txt స్పేస్ ఈక్వల్స్ టు, మనం కోడ్స్లో ఇక్కడ స్పేసెస్ ఇచ్చి కోడ్స్ క్లోజ్ చేసి x is equals to space txt dot is space method, then print x. ఓకే, దీంట్లో లాస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఈజ్ టైటిల్ మెథడ్. టైటిల్ మెథడ్, ఈ టైటిల్ మెథడ్ ఏంటంటే ఈచ్ వర్డ్ని టైటిల్ మెథడ్లో ఈచ్ వర్డ్ని చెక్ చేస్తుంది. అప్పర్ కేస్లో ఉందా లేదా, అంటే స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేస్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఏం చేస్తుందంటే ఇట్ చెక్స్ ఇఫ్ ఈచ్ వర్డ్ starts with uppercase letter, అంటే స్టార్టింగ్ వర్డ్ అప్పర్ కేస్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, నా txt స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ hello comma and welcome to my world, and welcome to my world. Okay, now x space is equal to txt dot is title method, then print x. Okay, execute చేద్దాం మనం. txt space is equals to hello comma and welcome to my world. Okay,
into my world. X space is equals to txt dot is title method. Then print X. Thank you.